మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అనేది లక్షలాది మంది కల. ఆ కలను నిజం చేసుకోవడానికి కొందరు కోచింగ్ సెంటర్లలో గంటల తరబడి చదువుతూ లక్ష్య సాధన కోసం పరితపిస్తూ ఉంటారు. కొందరైతే తమ విద్యార్హతకు అవకాశం ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్షలు రాస్తూ ఉంటారు. సంవత్సరాలకు సంవత్సరాలు ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ప్రభుత్వ ఉద్యోగమే టార్గెట్గా పెట్టుకున్నటువంటి అభ్యర్థులకు మన దేశంలో కొదవే లేదు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగం సాధించినటువంటి ఈ 29 ఏళ్ల వాణి అనే యువతి 3 ఏళ్లకే తన కొలువును బంద్ చేసేసింది. అయ్యయ్యో ఎందుకిట్లా చేసిందనే ప్రశ్నకు వాణి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక వీడియోను పోస్ట్ చేసి మరీ సవివరంగా సమాధానం చెప్పుకొచ్చింది. 2022లో వాణి బ్యాంక్ ఎగ్జామ్ క్లియర్ చేసింది. 1 సంవత్సరం పాటు శిక్షణ పొందింది. మీరట్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో స్కేల్ 1 ఆఫీసర్గా ఉద్యోగంలో జాయిన్ అయింది. దాదాపు 3 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత ఆమె తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసింది. ఈ ఉద్యోగం తనకు మంచి సంపాదన ఇచ్చిందని, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చిందని చెప్పిన ఆమె మానసికంగా తనను కుంగదీసిందని, ఎంత కష్టపడినా కృతజ్ఞత కరువైనటువంటి ఉద్యోగం అయిపోయిందని వాణి తన వీడియోలో వివరించింది. ఈ ఉద్యోగంలోకి రాకముందు తాను చాలా హ్యాపీగా ఉండేదానని, కానీ గడిచిన 3 ఏళ్లుగా చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం తనలో కనిపిస్తున్నాయని వివరించింది. బ్యాంక్ ఉద్యోగాలు సాధించాలని భావిస్తున్న వారిని నిరుత్సాహపరిచే ఉద్దేశం తనకి ఏమాత్రం లేదని, కానీ తన పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉండేందుకు జాబ్కు రిజైన్ ఇచ్చానని ఆమె వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడం పట్ల తనకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదని, ఈ నిర్ణయం తర్వాత సంతోషం, మానసిక ప్రశాంతత పొందానని ఆమె ఎంతో ఆనందంగా చెప్పుకొస్తోంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినటువంటి ఈ వీడియోకు 5.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1,29,000 లైక్స్ వచ్చాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.